నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ఒలింపిక్స్ కు ఈసారి ప్యారిస్ వేదిక కాబోతోంది. ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ క్రీడా పండుగ నిర్వహణపైనే ఉంది. ఒలింపిక్ ఈవెంట్ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేసింది ఫ్రెంచ్ ప్రభుత్వం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, సీతారామపురం పేర్లు అక్కడ మార్మోగబోతున్నాయి. ఎందుకో తెలుసా? వాజ్ ఎ స్టోరీ. ప్రపంచ క్రీడా పండుగ ఒలింపిక్స్ కు ఈసారి ప్యారిస్ వేదికైంది. 184 దేశాల నుంచి సుమారు 11,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనబోతున్నారు. అయితే ఆ మహానగరంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లోని సీతారామపురం, నర్సాపురం పేర్లు అందరి నోళ్లలో నానబోతున్నాయి. మన తెలుగు క్రీడాకారులు ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్నారని మాత్రం పొరపాటు పడకండి. అసలు విషయం ఏంటంటే నర్సాపురం, సీతారామపురంలో తయారయ్యే లేస్ ఉత్పత్తులను ఒలింపిక్స్ లో పాల్గొనే వేలాది క్రీడాకారులు వినియోగించబోతున్నారు. సీతారామపురం అనేది లేస్ ఉత్పత్తులకు పెట్టింది పేరు. ఇక్కడి మహిళలు తయారు చేసే ప్రోడక్ట్స్ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. క్రీడాకారులకు అందించే కొన్ని రకాల మెటీరియల్స్ కు ఈసారి సీతారాంపురానికి పెద్ద ఎత్తున ఆర్డర్స్ వచ్చాయి. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల మహిళలు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. సీతారామపురంలో తయారైన మెటీరియల్స్ ను ఒలింపిక్స్ క్రీడాకారులు వినియోగిస్తూ ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా పశ్చిమ గోదావరి జిల్లా పేరు వినిపించబోతోంది. ఇక నరసాపురం, సీతారామపురం పరిసర గ్రామాల మహిళలకు జీవనోపాధి లభిస్తూ ఉండడంతో వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుకాబోతున్నాయి. మరోవైపు మన దేశం పేరు కూడా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగబోతోంది. నా పేరు గన్నబత్తుల వెంకటరమణ అండి. నేను నర్సాపురం నుంచి మాట్లాడుతున్నాం. మేమైతే ఐఎల్టీసీలో 2015 నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాం. దాంట్లో అయితే మంచి మంచి డిజైన్లు నేర్చుకున్నామండి. అలాగే ఇంకా మేమే కాకుండా మా ఇంటి దగ్గర ఇంకా చాలా మంది కూడా ఇలాగన్నీ నేర్చుకుని మా డిజైన్లు ఇంకా దేశాలు వెళ్ళటం వల్ల మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే కాకుండా ఈ డిజైన్లు దేశాలు కాకుండా ఇంకా ఒలింపిక్స్లో కూడా వెళ్ళటం వల్ల మాకు ఆనందంగా ఉంది. ఇంకా ఇది మాకు జీవనోపాధికి ఉపయోగపడాలని, ఇంకా మేమే కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఇది నేర్చుకోవాలని, దీనివల్ల మాకు ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఈ పీటీహెచ్లో ట్రైనింగ్ తీసుకున్నామండి. ఆ ట్రైనింగ్ ద్వారా మేము నేర్చుకోవటమే కాకుండా ఇంకా కడమ వాళ్ళకి కూడా నేర్పి వాళ్ళ కూడా మొత్తం అందరికీ మేము ప్రోత్సాహకరంగా నేర్చుకుని ఇంకా మంచి మంచి డిజైన్లు నేర్చుకుని ఇంకా జీవనోపాధి కల్పించుకోవాలని కోరుకుంటున్నాం. మా అనంతలక్ష్మండి, మాది మా నర్సాపురం అండి. 2015లో స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి కూడా మాకు అన్ని అలుకులు కూడా వచ్చినాయండి. అన్ని కూడా నేర్చుకున్నామండి. అక్కడికి వెళ్ళాక నేర్చుకున్నామండి. కానీ మా అన్ని కూడా మా కుట్టిన అన్ని అల్లికలన్నీ కూడా ఈ దేశాలు కూడా వెళ్తున్నాయండి. మంచి పేరు కూడా వస్తుందండి. కానీ మేము నేర్చుకున్నట్టు కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవాలండి. జీవనోపాధి కలిగిందండి. నేర్చుకున్న అల్లికల వల్ల దేశాలు వెళ్తాం కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంకా నేర్చుకోవాలండి. ఇంకా ఎన్నో డిజైన్లు కూడా నేర్చుకోవాలండి. ఇప్పుడు మా చిన్నప్పుడు నేర్చుకున్న డిజైన్లు అయితే తక్కువండి. ఇప్పుడు మేము ఇంకా నేర్చుకున్నామండి. దశాబ్దాలుగా సీతారామపురంలో లేస్ పరిశ్రమ ఉంది. ఎంతో మంది మహిళలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈసారి ఇక్కడి మహిళలకు మంచి గుర్తింపు దక్కింది. ప్యారిస్ నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్స్ రావడంతో సీతారామపురం పేరు దాదాపు 184 దేశాలకు వినిపించబోతోంది. 4 రకాల మెటీరియల్స్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. నిజంగా ఇది తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయం. ఒలింపిక్స్ లో మన దేశానికి ఒక మెడల్ వస్తే తెలుగు ప్రజలు ఎంతగా గర్విస్తారో, అలాగే మన తెలుగు గడ్డపై తయారైన కొన్ని రకాల వస్త్రాలు ఒలింపిక్స్ లో ఉపయోగించబోతూ ఉండడంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐఎల్టీసీ 2015లో స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి మేము అక్కడ లేసు నేర్చుకుంటున్నాము. అది జీవన ఉపాధి కోసం మేము ఇది ట్రైనింగ్ అయ్యామండి అక్కడ. అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇన్ని రకాల కుట్లు మేము కుట్టుకుని
చేసుకుంటున్నాం. దీనివల్ల మాకు ఉపాధి కలిగించాలని, ఇంకా ఎంతోమంది నేర్చుకోవాలని ఈ డిజైనర్స్ అవన్నీ మేము అనుకుంటున్నామండి. మేము తయారు చేసిన లేస్ వల్ల ఒలింపిక్స్కి మంచి గుర్తింపు, పంపించడం వల్ల మంచి గుర్తింపు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. నా పేరు మండా భవాని అండి. మాది నర్సాపురం అండి. నర్సాపురంలోని మాది చిన్న గ్రామం అండి. మండవాళ్ళ గొడవ నుంచి మాట్లాడుతున్నామండి. మేము 15 సంవత్సరాల నుంచి లేసు నేర్చుకున్నామండి. అప్పుడులో మేము చిన్న చిన్న కుట్టుకోలేమండి. ఇప్పుడు అన్నీ బాగానే ఎక్కువ హ్యాండ్ బ్యాగులని, కచ్చీగులని, ఇంకా ఎన్నో వెరైటీలన్నీ వచ్చినాయండి. అవన్నీ మేము కుట్టండి మొత్తం మేము ఎక్కడెక్కడి నుంచో పంపుతున్నామండి. ఈ కుట్టు చూసి చాలా మంది మమ్మల్ని మెచ్చుకున్నారండి, ఆనందపడ్డామండి. మేము చాలా ఆనందం కింద ఉందండి. మా కుట్టేలాగా పక్క రాష్ట్రంలో కూడా వెళ్ళండి, అలాగే పక్క దేశంలో కూడా వెళ్ళండి. మేము ఎంతో పైకి రావాలని కోరుకుంటున్నామండి. మేము చాలా ఆనందిస్తున్నామండి. మేము కుట్టండి ఇలాగే మాకు ఇంకా అభివృద్ధి చెందాలని, మాకు ఇంటింటికి ఇలాగా ఇంకా బోలు రకాలు కుట్టి రావాలని మేము ఎంతో కోరుకుంటున్నామండి. నా పేరు గన్నాపతి లక్ష్మీ కుమారి. మాది నర్సాపురం. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నామండి. అయ్యో చిన్న చిన్న అల్లికలు అయ్యో నేర్చుకున్నాం. ఇప్పుడు చాలా డిజైన్లు నేర్చుకుంటున్నామండి. ట్రైనింగ్కి అయితే 2015లో ILTCకి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అవి బోల్ మోడల్ నేర్చుకుని కొంతమందికి అలాగే నేర్చుకున్నాం అందరం కలిసి. అవి నేర్చుకున్నవి పైకి పంపడం వల్ల విదేశాలకు వెళ్ళి మంచి పేరు వచ్చి మంచి గుర్తింపు వచ్చిందని మా ఆంధ్రప్రదేశ్కి గర్వంగా ఉందండి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉందండి. ఇంకా రావాలని, మంచి పేరు రావాలి, ఇంకా డిజైన్లు చేయాలని చాలా ఆనందంగా ఉందండి మాకు. ఈ లేసులు ఇలా అభివృద్ధి అవ్వడం వల్ల మాకు ఇంకా జీవనోపాధి కావాలని కోరుకుంటున్నాం. అందరికీ ఉపయోగపడేలా అవ్వాలని అనుకుంటున్నామండి. వందలాది మంది మహిళలు తాతాజీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ కుటుంబ వాతావరణాన్ని తలపిస్తారు. అంతేకాదు, కొత్తగా వచ్చేవారికి సీనియర్లు మంచి స్నేహభావంతో తర్ఫీదునివ్వడంతో పాటు నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మహిళలకు కూడా ఇక్కడ సాయం అందుతోంది. తాము చేసే పనికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు భవిష్యత్తులో కూడా ఇలాంటి అవకాశాలు దక్కాలని ఆకాంక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా లేస్ పరిశ్రమ అక్కడి మహిళలకు వరంగా మారింది. ఎగ్జిబిషన్ల ద్వారా వీరి ప్రతిభ ఖండాంతరాలకు పాకుతోంది. పరిశ్రమలకు మెండైన అవకాశాలు దక్కుతున్నాయి. కృషి, పట్టుదల, క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఉండడమే అందుకు ప్రధాన కారణం. పశ్చిమ గోదావరి జిల్లా అనగానే ఎక్కువగా గుర్తొచ్చేది లేస్ పరిశ్రమే. 100 సంవత్సరాల క్రితమే బ్రిటిష్ మిషనరీస్ ద్వారా లేస్ విద్య ఇక్కడి మహిళలకు పరిచయమైంది. డచ్ వారు ఈ ప్రాంతానికొచ్చి లేస్ విద్యను ఇక్కడి వారికి నేర్పించారు. అలా వచ్చిన ఉత్పత్తులను తమ దేశాల్లో విక్రయించేవారు. ఈ పరిశ్రమ అనతి కాలంలోనే జిల్లాలో వ్యాప్తి చెందింది. లేస్ పరిశ్రమ వైపు చాలా మంది ఆసక్తి కనబరిచి ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. గత 30 నుంచి 40 సంవత్సరాలు లేస్ పరిశ్రమ ఓ వెలుగు వెలిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, అమలాపురం డివిజన్తో పాటు యానాం వరకు ఈ పరిశ్రమ మీద ఆధారపడి చాలా మంది మహిళలు జీవిస్తున్నారు. సమాచార వ్యవస్థలేమీ లేని రోజుల్లో కూడా లేస్ వ్యాపారం ఓ వెలుగు వెలిగింది. నా పేరు గన్నబత్తుల గంగభవాని అండి. నేను నరసాపురం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈపీహెచ్ 2015లో స్టార్ట్ అయిందండి. అక్కడ ట్రైనింగ్కి వెళ్ళాను. నేను అక్కడ కొత్త డిజైన్స్ నేర్చుకున్నాను. ఆ డిజైన్స్ బట్టి అందరికీ డిజైన్స్ నేర్పి మేము ఒక గ్రూప్ కింద క్రియేటివ్ డిజైన్స్ తీసి మేము పైకి పంపిస్తున్నాము. ఆ డిజైన్స్ పైకి వెళ్ళడం వల్ల మంచి పేరు వచ్చింది. లేస్ ఒలింపిక్స్ దాకా వెళ్ళడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇంకా దేశాల్లో మా పేరు మారుమోగాలని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే లేస్ పరిశ్రమల నిర్వాహకులు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెస్ట్లో తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఆసక్తిని చూపిస్తారు.
తద్వారా ఆర్డర్స్ పెద్ద ఎత్తున వస్తాయి. అలా పశ్చిమ గోదావరి జిల్లా మహిళలకు చేతి నిండా పని దొరుకుతోంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా వృద్ధి చెందుతోంది. ఇక్కడి పరిశ్రమ నిర్వాహకులు నేరుగా విదేశాలకు వెళ్లి ఆర్డర్లు తెచ్చుకుంటారు. 2 లక్షల మంది వరకు లేస్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. నేను 2015 నుండి స్టార్ట్ చేశాను. అప్పుడు ఐఎన్టీసీలో నేర్చుకోవడానికి వెళ్ళాను. 2015లో నేర్చుకున్నానండి. అప్పుడు వెళ్ళి స్టార్ట్ చేశాను. నేను నేర్చుకోవడమే కాదు, ఇంకా నేర్పాను కూడా చాలా మందికి. అక్కడ చిన్న చిన్న డిజైన్ నుండి ఇప్పుడు ఇంకా చాలా చాలా డిజైన్స్ కూడా నేర్చుకున్నాను. ఇలాంటి కుట్లు విదేశానికి వెళ్ళటం చాలా గర్వంగా ఉంది. మేము చేసిన లేస్ అల్లికలు ఒలింపిక్స్ గేమ్ అక్కడికి వెళ్ళడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా 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 చాలా చాలా మోడల్స్ అలాగే డిజైన్స్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాం. 2009లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం లేస్ ప్రాధాన్యతను గుర్తించింది. నరసాపురాన్ని మెగా క్లస్టర్ కింద భావించి అభివృద్ధి చెయ్యాలని భావించి కొన్ని నిధులు కూడా విడుదల చేసింది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ న్యూఢిల్లీ వారు ఆ నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను కూడా కల్పించారు. అంతేకాదు చాలా మందికి లేస్ విద్యలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు విదేశాలలో ఉపాధి అవకాశాలను ఇప్పించారు. నా పేరు మండా దుర్గాభవాని అండి. మేము నర్సాపురం నుంచి మాట్లాడుతున్నాను. 2015 ఈపీహెచ్లో ట్రైనింగ్ తీసుకున్నామండి. కొత్త కొత్త డిజైన్లన్నీ నేర్చుకున్నామండి. అక్కడ నేర్చుకుని ఇంటికాడ జనానికి కూడా నేర్పించామండి. దీనివల్ల ఉపాధి హామీ కలిగింది. మేము చేసిన వివిధ ఉత్పత్తులన్నీ లేస్ ఉత్పత్తులు ఒలింపిక్స్లో వెళ్ళడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. మాకు దూరం అయిపోతుందండి నేర్చుకోవడానికి. మాకు రుస్తుంబాద గ్రామం దగ్గరలో ఐఎల్టీసీ కల్పించమని కోరుకుంటున్నామండి. మన దేశంలోనే కాదు, చైనా, వియత్నాం, యూరప్లలో కూడా లేస్ల తయారీ ఉంటుంది. వీటన్నింటినీ అధిగమించి మన నరసాపురంలో ఉన్న లేస్లు అక్కడి పోటీని తట్టుకుని మార్కెటింగ్లో సఫలమవుతున్నాయి. అందుకు కారణం మన కృషి, పట్టుదల. నా పేరు వెంకటలక్ష్మి కుమారి అండి. నేను 15 సంవత్సరాల నుంచి లేస్ వర్క్ చేస్తున్నాను. నరసాపురం మండలం సీతారాంపురం లేస్ పార్క్ నుంచి. ఇప్పుడు ఐఎల్టీసీ ద్వారా ఈ లేస్ ఉత్పత్తి మాకు ఇస్తున్నారు. రీళ్ళు ఇచ్చి మా చేత కుట్టిస్తూ ఉంటారు. ఇలాగే మేము చేసిన ఈ లేస్ ఉత్పత్తి అంతా విదేశాలకు వెళ్తుందంటే మాకు చాలా గర్వకారంగా ఉంది. అలాగే ఇంకా ఆర్డర్లు వచ్చి మాకు ఇంకా అవకాశం ఇచ్చి అభివృద్ధి పొందాలి, లేడీస్కి మేము జీవనోపాధి కలిగించాలని కోరుకుంటున్నామండి. మేము బయటికి పనులు కూడా వెళ్ళాం. ఇదే మాకు ఇంట్లో ఆడవాళ్ళు చేసుకునే పని ఇది. పనులకు కూడా బయటికి వెళ్ళాం మేము. మాకు ఇంకా అవకాశాలు ఇచ్చి బాగా అభివృద్ధి చెయ్యాలని కోరుకుంటున్నామండి. అలాగే మాకు ఐఎల్టీసీ ద్వారా 4-3 సార్లు ట్రైనింగ్ ఇచ్చారండి. అలాగే మాకు రోజుకు 300 అలా ట్రైనింగ్ ఇచ్చి మాకు చాలా ఉపాధి కలిగించారు. అలాగే ఇంకా సెంటర్లు వచ్చి మాకు ఇంకా ఉపాధి కలిగించాలని కోరుకుంటున్నామండి. క్వాలిటీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. కరోనా సమయంలో వ్యాపారం ఒడిదుడుకులను ఎదుర్కొన్నా మళ్లీ పుంజుకుని లాభాల బాటలో పయనిస్తోంది. అందుకు కారణం మహిళల నిరంతర శ్రమనే చెప్పాలి. విదేశాల్లో చదువుకున్న వారు సైతం పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చి లేస్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇక్కడి మహిళలకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. పాత డిజైన్లకు మెరుగులు దిద్దుతూ ట్రెండ్కు తగ్గట్టుగా కొత్త ఉత్పత్తులను మార్కెట్కు పరిచయం చేస్తున్నారు. ఇంకేముంది, బయ్యర్లు అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తున్నాయి. నమస్కారం, నా పేరు విజయలక్ష్మి. లేస్ పార్క్ ద్వారా మాకు చాలా అవకాశాలు వచ్చినాయి. మేము చాలా
లేస్ వర్కులు చేసాము. చాలాసార్లు ట్రైనింగ్ తీసుకున్నాము. మాది నర్సాపురం మండలం కల్పిచ్చాల గ్రామం సీతారాంపురంలో ట్రైనింగ్ తీసుకున్నామండి. మాకు ఈ ఉపాధి వల్ల మాకు జీవనోపాధి బాగా గడుస్తుంది. లేస్ వల్ల చాలా వరకు మేము పైకి వెళ్ళి స్థాయిలోకి వెళ్ళి చేయవలసిన వర్క్లు చాలా బాగుంటున్నాయి. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు సంతోషం. ఇంకా మేము ఉన్నత స్థానానికి వెళ్ళాలని, ఇంకా బోల్డ్ డిజైన్స్ చేయాలని కోరుకుంటున్నాము. ఢిల్లీ నుంచి వచ్చే బయ్యింగ్ ఏజెంట్లు తనిఖీలు నిర్వహిస్తారు. ఇబ్బందులుంటే గ్రహించి పరిష్కారాన్ని చూపిస్తారు. మరోవైపు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ద్వారా మార్కెటింగ్ సదుపాయము కలుగుతోంది. న్యూఢిల్లీలో ఏడాదికి 2-3 సార్లు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లు ఏర్పాటు చేస్తారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లా పరిశ్రమల ఉత్పత్తుల ప్రదర్శనకు అవకాశం ఇవ్వడం వల్ల ఇక్కడి మహిళలు తమ ప్రతిభను ప్రపంచానికి విస్తరిస్తున్నారు. విదేశీ ప్రతినిధులు కూడా ఈ ట్రేడ్ ఫెయిర్లో పాల్గొనడం ద్వారా ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. తద్వారా హస్తకళలకు ఆదరణ దక్కుతోంది. భారతదేశం నుంచి ఏటా 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. 12,000 మంది మెంబర్ ఎక్స్పోర్టర్స్ ఇందులో పనిచేస్తున్నారు. మాది ఎల్బీచర్లండి. నేను 25 సంవత్సరాల నుంచి నేను లేసు చేస్తున్నానండి. లేస్ పార్క్కి రోజు సీతారాంపురం నడిచెళ్ళి ట్రైనింగ్ అయ్యామండి. ఇక్కడికి 18 రూపాయలు ఇచ్చేవారండి ఆ క్యాప్లు తయారు చేస్తేని. నేను తయారు చేయించేదాన్నండి. చాలా వర్క్ చేసేవండి. ఇప్పుడు వర్క్లు తగ్గినాయండి. ఇప్పుడు ఖరీదులు తగ్గించేసంటే నన్ను ట్రైనింగ్ కూడా పొరుగురు వెళ్ళమన్నారండి. నేను వెళ్ళనన్నానండి. ఇంట్లో పరిస్థితులు నాకు నెగ్గక చాలా ఊళ్ళు వెళ్ళమన్నారండి. చాలా వర్క్ మేము తయారు చేసింది విదేశీయులకి పంపించారండి. విదేశీయుల్లో చాలా ఇప్పుడు బయటకు వచ్చినాయండి. విదేశాలు వెళ్ళినాయని అప్పుడు తెలియలేదండి. అప్పుడు పంపించలేదండి. కొంతమంది వెళ్ళారండి లేస్ పార్కులో నుంచి. మేము వెళ్ళలేదు. నేను వెళ్ళలేదండి. నాకు ఇంగ్లీష్ అయ్యి రాదు. నాకు అవన్నీ తెలియవని నేను వెళ్ళలేదండి. నన్ను వెళ్ళమన్నారు కానీ పాస్పోర్ట్ అయ్యి చేయించానన్నారు కానీ నేను వెళ్ళలేదండి. ఇన్నాళ్ళ నుంచి ట్రైనింగ్ అయ్యాం కానండి ఇప్పుడు ఎవరో చేసేవాళ్ళు లేరండి. ఈ వర్క్ డబ్బులు సరిపోక జాబులన్నీ చదువులన్నీ వెళ్ళిపోతున్నారండి. అమ్మాయిలు ఎవరు ఇప్పుడు ట్రైనింగ్ అవుతలేదండి. అప్పుడు వాళ్ళు కాబట్టి సీతారాంపురం వరకు నడిచి వెళ్ళండి. ఏమి వాహనాలు కూడా ఉండేవి కాదండి. నడిచి వచ్చేవాళ్ళు అండి. ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 7 గంటలకు వచ్చేవాళ్ళు అండి. మమ్మల్ని విదేశీయులు పంపుతానన్నారండి. పాస్పోర్ట్లు అవి చేయించి మేము మాకు భాష అయ్యి చేత కదని రానన్నామండి. తోట నిర్మల్ కుమార్ అండి, నరసాపురం మండలం అండి, ఎల్బిచర్ల గ్రామం అండి. మేము లేస్ పార్క్ సీతారాంపురం లేస్ పార్క్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నామండి. మేము ఇంటి దగ్గర రీలు తీసుకుని కుడతామండి. అవి అయితే 200-250 అంటారు చంటి పిల్లలతో. అది మేము వంట అది చేసుకుని కుడతామండి ఖాళీగా కూర్చోలేక. కాకపోతే మాకు వచ్చేది 20 రూపాయలు అలా కుట్టగలుగుతున్నామండి. రేట్లు ఎక్కువ ఉండట్లేదండి. ఇప్పుడు లేస్ పార్క్ వెళ్ళి సీతారాంపురం లేస్ పార్క్ వెళ్ళాలంటే ఐడెంటి కార్డులు ఐడెంటి కార్డులు ఉండాలంటున్నారండి. అవి కూడా కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదండి. వచ్చిన వాళ్ళని అయితే జాయిన్ చేసుకోవాలంటున్నారు, రాలేని వాళ్ళని అయితే లేదంటున్నారండి. మాకైతే లేవండి అలాంటివి. కొంతమందికి రాలేదు. రాలేని వాళ్ళకి కూడా ఐడెంటి కార్డులు వచ్చేలాగా చేస్తే బాగుంటుందండి. లేస్ పార్కులో మా సీతారాంపురం లేస్ పార్కులో కుట్టి విషయంలో ఇంతలా డెవలప్ అయిందంటే మాకు చాలా ఆనందకరంగా ఉందండి. ఇంకా డెవలప్ అవ్వాలి. మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా మాకు మంచిగా జీవనోపాధి కలగాలంటే మాకు మంచి రేట్లు వచ్చి మేము కూడా చక్కగా కుట్టడానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. లేస్ అల్లికల విద్య అనేది తమ పూర్వీకుల నుంచి వస్తున్న విద్య. ఆ విద్యలో ప్రావీణ్యాన్ని కనబరిచేవారిని ట్రైనర్లుగా నియమిస్తారు. వచ్చే ఉత్పత్తులను ఢిల్లీలో జరిగే ఎగ్జిబిషన్లలో ప్రదర్శనకు ఉంచుతారు. కుషన్ కవర్లు, బెడ్షీట్లు, టేబుల్ మ్యాట్స్, టాయ్స్, లేస్లు, జూట్ బ్యాగ్లు తయారు చేస్తారు. గృహిణులకు మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. చదువుతో పని లేదు. అంతేకాదు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్న మహిళలతో పాటు ఉపాధి పొందుతున్న వారు సైతం తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు సోషల్ మీడియాను వేదికగా ఉపయోగించుకుంటున్నారు. అంతేకాదు కొందరు మహిళలు అల్లికలను ఇంటి దగ్గరే ఉండి చేస్తున్నారు. కొందరైతే తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. ప్రశాంతి అండి. మాది ఎల్బీచర్లు అండి, నరసాపురం మండలం.
మేము సీతారాంపురం లేస్ పార్క్లో ట్రైనింగ్ అవి ఇవ్వండి. అప్పుడు 20 సంవత్సరాల నుంచి లేస్ కుడుతున్నామండి మేము. అయితే మా జీవనోపాధి లేసేనండి, కానీ మాకు సరిగ్గా గిట్టుబాటు అవ్వట్లేదండి. 500 గ్రాములు రీలు కుడితే ఒక 150 రూపాయలు ఇస్తున్నారండి. మా జీవనోపాధి అది 15 రోజుల వరకు కుడతామండి, కానీ మాకు గిట్టుబాటు అవ్వట్లేదండి. ఈ రేట్లు పెంచాలండి. మాకు జీవనోపాధి అదేనండి. మరి మేము కుట్టి విదేశాలకు వెళ్తుంది. విదేశాలకు వెళ్ళటం మాకు చాలా సంతోషంగా ఉందండి, కానీ మాకు ఈ కుట్టు రేటు లేదండి. మేము ఇంక వేరే వర్క్ ఏది చేయమండి. మేము కుట్టిది లేసేనండి. ఈ లేసు ఎంతో కష్టపడి కుడుతున్నామండి, కానీ మాకు తగిన రేట్లు రావట్లేదండి. మేము ఎంతో కష్టపడి కుడుతున్నామండి. రేట్లు మరి ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మా లేసుకి సరైన గుర్తింపు మాకు కావాలని అనుకుంటున్నామండి. విదేశాల్లో వెళ్తుంది కానీ మాకు లేదండి ఇక్కడ. నా పేరు లక్ష్మి అండి, ఎలపిచ్చారులేండి మాది. మాకు జీవనోపాధి ఇదే లేసేనండి, కానీ మాకు గిట్టుబాటు అవుతలేదండి. ఇది డబ్బులు మా తర్వాత మా పిల్లలు అవి కూడా చేయరండి. ఇది ఎక్కువ డబ్బులు అవి రావు కదండి. నా పేరు లక్ష్మి అండి. మేము పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కుట్టుకొడతామండి. మాకు ఈ దేశాల్లో పేరు వచ్చింది కానీ మాకేం గిట్టుబాటు అవుతలేదండి. మేము రోజుకి ఎలా లేదన్నా వంట చేసేటప్పుడు తప్ప పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కుట్టుకుంటామండి. పిల్లలతో అయ్యి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మరి మీ లేస్ వర్క్లో ట్రైనింగ్ ఇచ్చుకున్నాం కాబట్టి రేట్లు పెంచండి. రేట్లు పెంచి మాకు కొంచెం గిట్టుబాటు అయ్యేలాగా చూడండి. రోజు కుట్టుకున్న 30 రూపాయలు 20 రూపాయలు తప్ప ఇంకా అంతకన్నా గిట్టుబాటు అవుతులేదండి. మాకు సెంటర్లు పెడితే కొంచెం రోజుకి ఎంత అని ఇస్తారండి. అలాగే వెళ్ళేలాగా కొంచెం అవకాశం కల్పించమని అడుగుతున్నామండి. ఏది ఏమైనప్పటికీ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో అనేక రకాల క్రీడలతో మనసులను ఆకట్టుకునేందుకు క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తయారైన ఉత్పత్తులు కూడా వీక్షకులకు కనువిందు చేయనున్నాయి. ఇది వాటి నింగి నేల నాదే కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.